హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీచర్ బజ్ అఫీషియల్. సో ఇవాళ వీడియో వచ్చేసి ఎన్ఈపి 2020 గురించి అండి. సో దీనికి సంబంధించిన బిట్స్ ఒక 16 ఉన్నాయి. సో ఇవి చూద్దాం. ఓకే, క్వశ్చన్స్లో ఏమైనా మిస్టేక్ ఉన్నా, ఆన్సర్ ఏమైనా మిస్టేక్ ఉన్నా మీరు నోట్ చేసి కామెంట్ చేయండి. వీలైతే నేను కూడా చెక్ చేస్తాను. సో మీరు కూడా సెర్చ్ చేసి చూడండి కరెక్ట్. ఒకవేళ మిస్టేక్ ఉంటే ఏమనుకోకండి, ఇక్కడ నేను కూడా ప్రింటెడ్ ఆన్సరే నేను మీకు చెప్తున్నాను. ఓకే, నేను కూడా వెరిఫై చేస్తాను. ఓకే అండి. సో ఏ వీడియోస్ అయినా మిస్టేక్స్ ఉంటే కొంచెం ఐడెంటిఫై చేయండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఎన్ఈపి 2020 ప్రకారం ఏ తరగతి వరకు మాతృభాషలో బోధన చేయాలి? ఆన్సర్ 5వ తరగతి. సెకండ్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో నూతన జాతీయ విద్యా విధానం 2020ని గురించి సరైన అంశాలను గుర్తించండి. సో ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. సో పైవన్నీ వచ్చేసి ఎన్ఈపి 2020 విధాన పత్రం 27 చాప్టర్లుగా విభజించబడింది. ఎన్ఈపి 2020లో 3వ అంశం డ్రాప్అవుట్స్ తగ్గించండి. సి వచ్చేసి ఎన్ఈపి 2020లో 4వ అంశం పాఠశాల విద్యా ప్రణాళిక బోధనా శాస్త్రం. ఎన్ఈపి 2020 సమర్థించిన విద్యా విధానం వచ్చేసి 5+3+3+4. సో ఇదండి ఆన్సర్, సెకండ్ వన్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఎన్ఈపి 2020 ప్రకారం పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యాయ మరియు విద్యార్థి నిష్పత్తి వచ్చేసి 1:30 అండి. ఒక ఉపాధ్యాయుడు 30 మంది విద్యార్థులు. ఫోర్త్ క్వశ్చన్, నూతన జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం బిఎడ్ కోర్సును ఎన్ని సంవత్సరాలుగా నిర్ణయించింది? సో 4 సంవత్సరాలుగా నిర్ణయించింది. ఫిఫ్త్ క్వశ్చన్, సెట్ పరీక్షను వ్రాయటకు సాధారణ అభ్యర్థికి మాస్టర్ డిగ్రీలో ఎంత శాతం మార్కులు సాధించి ఉండాలి? సో కనీసం 55% మార్కులు సాధించి ఉండాలి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడే ప్రాంతాల్లో ఎన్ఈపి 2020 ప్రకారం ఉండాల్సిన విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ఎంత? 25:1. సెవెంత్ క్వశ్చన్, ఎన్ఈపి 2020 ప్రకారం ఫౌండేషన్ స్టేజ్ ఏ వయసు విద్యార్థుల కోసం ఉద్దేశించబడింది? 3 నుంచి 8 సంవత్సరాల విద్యార్థుల కోసం. ఎయిత్ క్వశ్చన్, వర్చువల్ తరగతి గది లక్ష్యం వచ్చేసి పైవన్నీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఈ లెర్నింగ్ విధానాన్ని అనుసరించడం, డిజిటల్ ప్రపంచానికి అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులు అలవర్చుకునే వీలు కల్పించడం, నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్లో ఆంధ్రప్రదేశ్ను లీడర్గా నిలపడం. నెక్స్ట్ నైన్త్ వన్, నూతన జాతీయ విద్యా విధానం 2020 లక్ష్యాలను గుర్తించండి. సో పైవన్నీ కరెక్ట్ ఆన్సర్స్ అంట. సో 2020 నాటికి జాతీయ ఉపాధ్యాయ ప్రమాణాల రూపకల్పన చేయాలి. 2025 నాటికి 3 ఏళ్ల నుండి 6 ఏళ్ల వయసు గల వారందరికీ అక్షరాలు అంకెలు తెలిసి ఉండాలి. 2030 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో నూతన జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం ఈ క్రింది వానిలో సరైన అంశం ఏది? సో పైవన్నీ సరైన అంశాలే. సో ఆన్సర్స్, ఎన్ఈపి 2020 ప్రకారం 2030 సంవత్సరం నాటికి బోధనలో 4 సంవత్సరాలు ఇంటిగ్రేటెడ్ బిఎడ్ అర్హతగా ఉంటుంది. ఎన్ఈపి 2020 ప్రకారం త్రిభాషా సూత్రంలో భారతీయ భాషలు 2 ఉండాలి. ఎన్ఈపి 2020 ప్రకారం ఎన్సిఎఫ్ఎస్సిని రూపొందించేది ఎన్సిఆర్టీ. ఎన్ఈపి 2020 ప్రకారం 3 సంవత్సరాల వయసు నుండి విద్య ప్రారంభం అవుతుంది. 3 నుంచి 8 సంవత్సరాల వరకు ఉంది కదా. సో నెక్స్ట్, నిమ్సెట్ ప్రవేశ పరీక్ష ఎవరి గురించి? సో ఇక్కడ వచ్చేసి ఆన్సర్ మనకి లాంగ్వేజ్ ప్రవేశ పరీక్షకు ఇచ్చారు. సో ఇది రాంగ్ అండి, ఎంసీఏ ప్రవేశ పరీక్షకు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్ వచ్చేసి ఎన్డీఏ పరీక్షకు పరీక్షను ఎవరు నిర్వహిస్తారు? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఎన్ఈపి 2020 ప్రకారం ఏ తరగతి వరకు మాతృభాషలో బోధన చేయాలి? 5వ తరగతి వరకు. 14th క్వశ్చన్, ఎన్ఈపి 2020 ప్రకారం ఉన్నత విద్యలో జారీ చేసిన మార్పులను గుర్తించండి. సో పైవన్నీ. సో ఉన్నత విద్యలో మరో 3.5 కోట్ల సీట్లు అందుబాటులోకి వచ్చేలా విద్యా సంస్థల స్థాపనకు ప్రోత్సహిస్తారు. ఆర్ట్స్, సైన్స్, హ్యూమానిటీస్ సబ్జెక్టులను సమప్రాధాన్యం ఉండేలా మల్టీ డిసిప్లినరీ కోర్సులు ప్రవేశపెడతాయి. దేశంలో వృత్తి విద్య చదువుతున్న వారు 2018 లెక్కల ప్రకారం 26.3% ఉన్నారు. 2035 నాటికి దీన్ని 50% పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు. 15th క్వశ్చన్, ఎన్ఈపి 2020 ప్రకారం ఫౌండేషన్ దశలో
ఎన్ని సంవత్సరాల విద్య కొనసాగుతుంది? 5 సంవత్సరాల విద్య. ఎన్ఈపి 2020లోని రెండవ అంశం వచ్చేసి ప్రాథమిక స్థాయి భాష మరియు గణితం. సో ఇదండి ఎన్ఈపి 2020 సంబంధించిన క్వశ్చన్స్. సో ఈ వీడియోలో కాకుండా ఏ వీడియోలో అయినా మనం చేసే ఏ వీడియోస్లో అయినా మీరు ఏమైనా మిస్టేక్స్ ఐడెంటిఫై చేస్తే దాన్ని రెక్టిఫై చేద్దాం. ఓకే, సో నా వీడియోస్ మీకు నచ్చి ఉంటే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఒక వీడియో స్పీడ్గా అనిపిస్తే మీరు వీడియోని కొంచెం స్పీడ్ తగ్గిస్తూ చూడండి, లేకుంటే పాజ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. నా వీడియోస్ మీ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయని నేను ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.